హలో, వంటశాల భీమేశ్వరరావు గారు, మీ పోపులతో సూపులతో ఇంట్లో వాళ్ళందరికీ సోప్ వేసేసారే. మరి తప్పుదేటండి లవ్ లో వెళ్ళేటాక. నిన్ను పెళ్లి చేసుకుంటే వంట చేసుకోకర్లేదు. ఎంచక్క నువ్వు చేసి పెడుతూ ఉంటే నేను తిని పెడతాను, బోల్డ్ సుఖపడతాను. అప్పుడు పని చేయండి, కోతంత ఎట్టుకోండి. దేనికి? నిన్ను చూస్తా నోట్లో వెళ్ళెట్టుకుందామని. చాలే, నీ మాటలతో నన్ను ఆకట్టుకుందావనా? ఆకట్టుకుందామని కాదు, కాయ ఎట్టుకుందామని కాదు, ఈ కడుపుకింత టిఫిన్ ఎట్టుకుందామని. ఈ పాటని ఇలా చూస్తుంటే నోరూరి లాలాజలం కారిపోతుంది. కదలకు, కదిలితే జారిపడతాయి. ఇంట్లో వాళ్ళంతా లబలబా వచ్చేస్తారు, మన మ్యాటర్ లీక్ అయిపోద్ది, నీకు బాచిపోద్ది. స్టడీ 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 చెప్పాగా, టిఫిన్ చేస్తాం. దీన్ని తస్తారాబాల బొడ్డు మంచి మసాలా గారెలా ఉంది. వదిలైతే టైట్ చేస్తా. మనకు అసలే ఆకలి ఎక్కువ, మసాలా గారు ఒకటే సరిపోద్ది. ఈ 2 రసగుల్లల్ని కూడా నోట్లో వేసేస్తే పడుంటాయి. ఈ 2 పూతరేకులను కూడా తినేసి సరిపెట్టుకుంటా. మీకెందుకు పెద్ద బాబాయ్ పనులండి, వంటని నేను చూసుకుంటాగా, మీరు వెళ్ళండి. ఏంటి చిన్న పాప, ఆ చిన్న చూపు కంట్లో ఏదైనా నలకబడిందా? డోంట్ కర్రీ. చిచి చిచి చూ, అయ్యి బాబోయ్ ఏంటిది? లబరేటరీ తుడిచేసుకున్నా కూడా పోదు. పోకూడదని నా కంట్లో పడింది నలక కాదు, నువ్వు. గుడ్ షాట్. నువ్వు అసలు ఆడదానివేనా? నిరూపించడానికేగా ట్రై చేశాను. నీకంత టెమటెమగా ఉంటే ఏ ట్యాంక్మెంట్ సెంటర్కి వెళ్ళి నిలబడు, నీకు లిటరింగ్కి ఎవడైనా పడతాడు. ఏ నువ్వు పడవా? హలో, మన సంగతి నీకు తెలదనుకుంటా. నాకెందుకు తెలీదు భీముడు, అలియాస్ మురళీ మనోహర్, సన్ ఆఫ్ ఎస్విఆర్, లవర్ ఆఫ్ సౌమ్య. చాలా తెలుసుకున్నావే, చాలా. ఇంకా వివరాలు కావాలా? అక్కర్లేదు, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. అయితే పోయి నీ తాతకి చెప్పుకో. నీ విషయం తాతకి చెప్తే 2 తిడతాడు, 4 కొడతాడు, బయటికి గెంటేస్తాడు. దాంతో దాన్ని నువ్వు లేపుకుపోతావు. లేపుకుపోవడాలు, నీ బాబులా ఉంచుకోవడాలు మనకు అలవాటు లేదమ్మా. నీ అక్కని అందరి ఆమోదంతో రాయల్గా చేసుకుంటా. జలంధర బతికుండగా అది జరగదు, జరగనివ్వదు. నీలో అంత టాలెంట్ ఉందా అమ్మా? అయినా అక్క జీవితంతో. అక్క ఉంచుకున్న దానికి పుట్టిన కూతురది, అది నాకు అక్కేంటి? ఓహో, కీ పాయింట్ ఇక్కడుందా? ఇప్పటి వరకు నీ విషయంలో నెగ్లెక్ట్ చేసి ఇతర విషయాల మీద కాన్సన్ట్రేట్ చేశా. పెడతా, ఇక నుంచి ఫుల్ కాన్సన్ట్రేషన్ నీ మీదే పెడతా. పెట్టు, బాగా పెట్టు. నాలో ఉన్న అట్రాక్షనే అది. నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువై నా కళ్ళల్లో కళ్ళు పెట్టావనుకో, నా మీద మోజు పుడుతుంది, తర్వాత ప్రేమ పుడుతుంది, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనే బుద్ధి పుడుతుంది. హలో, నీ ఆశకి అంత స్కోప్ లేదమ్మా. ప్లీజ్ అంత మాట అనుకో. నా హృదయ ద్వారాలు నీకోసమే తెరిచుంచాను. నీకు ద్వారాలు ఎక్కడున్నాయి? అంతా ఓపెన్ ఆడిటోరియమేగా. అక్కడే శివతాండవం చెయ్యి. స్టాండింగ్ లో డ్రీమ్స్ వద్దమ్మా. వస్తున్నానండి. బై ద బై, నేను నీ అక్కని వదులుకోను, నిన్ను తగులుకోను. అయ్యో, మీరు దండం పెడితే నేను దండం పెట్టాను. దీనికి చంపలేసుకుంటారు ఎందుకు? తప్పు తప్పు. ఆ నమస్కారాలు నీకు కాదు, ఆ అమ్మాయి సూర్య నమస్కారాలు చేస్తుంది. సూర్య నమస్కారం నాకు తెలుసు బాబాయ్. ప్లాన్ నెంబర్ 2 స్టార్ట్. Who let the dogs out?
అమ్మాయి గారు ఇందాక నుంచి మీ సుందు ఏదో అడుగుతుంది, నోటితో చెప్పదో చేత్తో చూపిస్తుంది. ఆ మోగ సైకిల్ ఏంటో నా కోడి బుర్రకు అర్థం కావట్లేదండి. భక్తి గల అమ్మాయి ప్రతిరోజు పూజ అయ్యేదాకా మాట్లాడదు, మంచి నీళ్ళు కూడా ముట్టుకోదు. వాట్ యు వాంట్ బేబీ? ఓహో, పూజ చేసుకోవడానికి కోడిగలు కావాలా? అది కాదు పుంజి గారు, నాగలింగ పువ్వులు కావాలంట. ఆహా, బలరామయ్య గారి పెరట్లో ఆ చెట్టు ఉంది, తీసుకొస్తాను. స్వయంగా అక్కే కోసుకొచ్చి దేవుడికి అలంకరించాలి. నువ్వు వెళ్ళి కోసుకోక. టైం ఎంత? 9:15. చాలా సేపటి నుంచి చేస్తున్నాను రా, సరిగ్గా చూడు. కరెక్టే సార్, 9 గంటల 15 నిమిషాలు సార్. అబ్బా, ఎంత సేపటి నుంచి చేస్తున్నాను, అందుకే అలసిపోయి 2-1గా సార్. ఆ అమ్మాయి ఎవరు? పుంజురాజ్ ఇంట్లో ఉంటుందా? అవును సార్, సుందు అని చందమామలో ఉంది కదండి. భక్తి బామ్మలా ఉంది. చాలా ఓపికండి. ఎవరేమన్నా పల్లెటి మాటందు, నోట్లో నాలుక లేదంటే నమ్మండి పాపం. ఆ వినయం ఆ విధేయత మంచి ప్రసాదాలు అయిపోతాయేమో, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళిపో. నోట్లో నాలుక లేదన్నాడు అంటే మూగదేమో పాపం. మూగాళ్ళకి చెవుడు కూడా ఉంటుంది, మనం మాట్లాడినా వినపడదు. కాస్త ఓర్పుగా ఉండి ఆవిడకి ఏం కావాలో ఇచ్చి పంపిద్దాం. చూడటానికి బాగున్నాడు, పాపం మూగోడు. ఇతనికి నోరిమ్మని ఆ దేవుడికి ప్రత్యేక పూజలు చేయించాలి. వీళ్ళని ప్రేమలోకం పంపిద్దాం అనుకుంటే మూగమాలోకాలు అయ్యారేటండి బాబు. ఏమండి, ఇది ప్రేమ స్టార్ట్ అవడానికి సిగ్నల్స్. పాపం మోగమాలకం ఎన్ని సైకిల్ చేసినా అర్థం చేసుకోవడం లేదు. మగవారిని నిరుత్సాహపరచకూడదు, ఇచ్చింది తీసుకుని ప్రోత్సహించాలి. రోజు పూజలు పునస్కారాలు. దేవుడేం చేశాడు? బెబ్బె. ముష్టాడి కంటపడ్డ మూగ ప్రేమికులు పక్కన లవరుండగా అడిగితే ముష్టి బాగా ఎత్తారు. బాబు ధర్మం చేయండి బాబు, చూడ సక్కనైన జంట. ఆ మూగాంబిక మీ మూగ ప్రేమను దీవిస్తుంది బాబు. బాబు పెరగటానికి ఎద్దులా పెరిగాను గాని ఆడుకోవడం తప్ప ఏదీ తెలియని ఆ భాగ్యుని బాబు. ఓరి మూగనాయాలా, ముస్టోర్ నోట్ కాడ మెక్డొనాల్డ్స్ ఫుడ్ తీసేస్తావా? నీ పని చెప్తానుండు. చెల్లెమ్మ ధర్మం చేస్తంటే అన్నయ్య వద్దనకూడదు బాబు. రేయ్, ఏంట్రా వాగుతున్నావ్? డబ్బులు ఇస్తే ప్రేమికులు, లేకపోతే అన్న చెల్లెలా? వదిలేండి, వాడు పాపని వాడిపోతాడు. రేయ్, మళ్ళీ ఎక్కడ నోరెత్తకుండా 2 పెదాలు వెల్డింగ్ చేస్తారా? వెల్డింగ్ అయినా టింకరింగ్ అయినా దేవుడే చేస్తాడండి. అబ్బా, మీకు తెలీదండి. మీరు ఊరుకోండి, మీకు తెలీదండి. మీరు ఊరుకోండి. మీరు మాట్లాడుతున్నారేంటి? మీరు బెబ్బే కదా? నేను బెబ్బే ఏంటండి? మీరు బెబ్బే అనుకోలే కదా నాకు ఈ తిప్పలన్నీ. అంటే ఇంతవరకు ఇద్దరు ఒక్కరొక్కరు మిస్అండర్స్టాండ్ చేస్తున్నావా? మీకు మాటలు వచ్చాయన్న ఆనందంలో చెయ్యి వేశాను. నాకు మాటలు వచ్చాయని తెలిసి మీకు ఆనందంగా లేదా? ఉంది. మరి చెయ్యి వేయలేదే.
నేను కావాలని చెయ్యలేదండి. దీన్నే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. ఈ పువ్వు ఈ సజ్జలో కంటే మీ తల్లో ఉంటేనే బాగుంటుంది. అసంకల్పిత ప్రతీకార చర్య. ఇంగువ రంగరించిన పులిహోరం. రండి, ముందు రండి. దేవుడికి నైవేద్యం పెట్టక ముందు తినేస్తారా? ముందు లెంపలేసుకోండి. లెంపలేసుకుంటే ఓకేనా? అయితే 2 గుప్పెళ్ళు తిని లెంపలేసుకుంటారా? అయ్యో, ముందు దేవుడిని క్షమించమని అడగండి. క్షమించమని అడగడానికి అసలు దేవుడు ఉంటే కదా. అయ్యో, అమ్మలు కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలకుటమ్మ, మౌళ్ళయ్యా చేద మౌళ్ళమ్మ, నేనే లేనంటావా? నా ఉనికినే కాదంటావా? కనిపించకపోయినా వినిపిస్తున్నావు కదమ్మా. అందుకోమా ఈ భక్తుని చిరుకానుక. ఇచ్చుకో. అమ్మవారు బాధతో ఆనందిస్తున్నారు. ఎవరైనా కానుక ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. కొంచెం తక్కువ. కాపాడతాయి. గుడిలో కబడ్డీ ఆడుతున్నారేంటి? బాబత్తినే చెక్కిస్తావా? నొప్పులు మాత్రం 6 నెలల దాకా పో. దేవుడు ఉన్నాడని ఒప్పుకోండి. ఒప్పుకోను. స్వామి క్షమించండి. ఆయన తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. అమ్మవారు నాకు కనిపించింది. దేవుడున్నాడు, దేవుడున్నాడు. ఏమిటిది? మీకేమన్నా మతిపోయిందా? ఆ విధంగా నాలో ఉన్న అమ్మవారు హార్తికల్పంలోకి జంప్ అయిన సందర్భంగా మేమందరం కూడా చూడండి, ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీరు ఇంకెప్పుడు అలా అనకండి. మిమ్మల్ని మొదటిసారి చూడగానే భలే గమ్మత్తుగా అనిపించారు. మరెందుకండి ఇందాక మా దేవుని తిట్టి నన్ను అలా హర్ట్ చేశారు? సారీ. మీరు ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే మీరంటే మనసు పారేసుకున్న నేనేమైపోవాలి? సరే, అయిందేదో అయింది. మీరు దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. దేవుడు ఉన్నాడు, ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఉన్నాడు, దేవుడు ఉన్నాడు.